అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ మడుగుల శివప్రసాద్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ 2025 అక్టోబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉందంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ధనుస్సు రాశి వారికి ఈ అక్టోబరు మాసము ఎలా ఉండబోతుంది అంటే చాలా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకూలవంతముగా ఉన్నది, చాలా యోగదాయకముగా ఉంటుంది. వీళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పునఃపరిశీలన అనేటువంటిది చేసుకుంటే అద్భుతాలు చేసుకోగలుగుతారుగాక. ఆకస్మికముగా కొన్ని మంచి యోగాలు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలలో ముందుకు వెళతారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు రావటము కానీ, లేదా ఉన్నతమైనటువంటి చోటికి వెళ్ళేటువంటి పరిస్థితులు అంటే ట్రాన్స్ఫర్ కావటము కానీ ఇలాంటివి ఉంటాయి. అందరినీ ఆదర్శప్రాయముగా వీళ్లను తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమందిని మీరు చాలా బాగా చేస్తున్నారండి, మాకు మీరే ఇన్స్పిరేషన్ అండి, మీరు ఎలా చెబితే అలాగండి అనేటువంటి ధోరణితో వీళ్ళ యొక్క పోకడ ఉంటుంది. అంటే నేను నలుగురికి చెప్పగలను, నేను ఎప్పుడు తప్పు చేయను, నేను చెబితే నలుగురు వింటారు అనేటువంటి భావనతో వీళ్లకు ఉంటుంది. అదే భావన మెయింటైన్ చేస్తూ నలుగురు నిజంగా కూడా వీళ్ళను ఆశ్రయించి వీళ్ళు అనుకున్నట్టుగానే చేసుకునేటువంటి విధానముగా నలుగురిని వీళ్ళను అనుసరించి ఎంట ఉండి వాళ్ళకి ఏం కావాలనో చెప్పి వాళ్ళని తీర్చిదిద్దేటువంటి విధానముగా ఉంటుంది కాక వీళ్లకు. అందువలన యోగవంతముగానే ఉన్నది వీళ్లకు అనేది తెలుస్తూ ఉన్నది. ధనపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర నుండి ఇప్పుడు పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా వాళ్ళందరికీ కూడా మంచి లాభదాయకమైనటువంటి విషయం ఇదిగానే ఉన్నది. గ్రహాలు అనుకూలముగా ఉంటే ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా ఏముంటుంది, తప్పకుండా విజయము లభిస్తుంది, మాకు మేలు జరుగుతుంది, సస్యశ్యామలముగా పంటలు పండుతాయి, ధాన్యలక్ష్మి బాగా వస్తుంది. గ్రహస్థితులు అనుకూలంగా ఉంటే రాశి వాళ్ళకు అనుకూలం కదా. అలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు చాలా అంటే చాలా వరకు ఉన్నాయి ఈ ధనుస్సు రాశి వాళ్లకు. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాల్లో పాల్గొనడము కానీ, లేదా ఆ ప్రయత్నముగా ఇంట్లో చెయ్యాలి అని కొన్ని నిర్ణయాలు తీసుకోవటము కానీ ఇలాంటివి జరుగుతాయి. విదేశాలకు వెళ్ళి రావడము కూడా జరుగుతుంది. అంటే విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు ఇక్కడికి రావటము కానీ, ఈ మాసంలో పోయి మళ్ళా వెంటనే తిరుక్కొని రావటం కొంతమంది అవసరము రీత్యా ఉండవచ్చు. పోయి వచ్చేవాళ్ళు ఏదో పని గురించి వెళ్ళి రావాలి అనేటువంటి ధోరణితో వెళ్ళి వస్తారు అనేది తెలుస్తున్నది. అంతేకాకుండా స్థలాల విషయములో కానీ, ఇంటి విషయములో కానీ ఏదైనా తకరారులు అనేటువంటివి గతములో ఉంటే ఆ తకరారులు ఇప్పుడు ఖచ్చితంగా తీరుతాయి. 100% దాన్ని ఆ వ్యవహారాన్ని వీళ్ళు సమన్వయం చేసుకోగలుగుతారు. ఆ ఇబ్బందులను దాటి ముందుకు వెళ్ళేదానికి అనుకూలముగా చేసుకుంటారు అనేది తెలుస్తూ ఉన్నది. అలాగే ఒక ఆడవాళ్ల వలన కొంత మేలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్త్రీల వలన, ఈ భార్య కావచ్చు, లేదా భార్య పుట్టింటి తరపున వాళ్ళు కావచ్చు, లేదా తోడబుట్టినటువంటి వాళ్ళ ఇదితో కావచ్చు, ఏదో ఒక రకంగా ఒక మంచి అనేదైతే జరగబోతూ ఉన్నది. వీళ్లకు ఖచ్చితంగా వాళ్ళ వలన కొంత మేలు జరుగుతుంది స్త్రీల పరముగా అనేది తెలుస్తూ ఉన్నది. ఆరోగ్య విషయంలో సమయానికి తినడం, సమయానికి నిద్ర అనేటువంటిది కనుక చేసుకుంటే ఆరోగ్యం గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదైనా దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి వాళ్లకు కూడా ఈ మాసంలో వీళ్లకు మేలు జరగబోతుంది అనేదే చెప్పగలం. ఎందుకంటే ఇదంతా కూడా దీర్ఘకాలికముగా ఉండేదంతా కూడా పోయి అనుకూలించబడుతుంది అనేది తెలుస్తూ ఉన్నది. వీళ్లకు సంతానానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే సంతానం మీద దృష్టి పెట్టి సంతానానికి కావాల్సినటువంటి పనులన్నీ కూడా సమకూర్చడం
అనేది జరుగుతుంది. తద్వారా వాళ్ళందరూ సంతోషించడము కూడా ఉంటుందిగాక. ఈ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ముఖ్యముగా డాక్టర్లు కానీ పోలీసులు కానీ వీళ్లకు కొంత చిన్నపాటి ఇబ్బంది అనేటువంటిది ఉన్నది. దానికి అనుగుణంగా గనక వీళ్ళు ఏదైనా చేసుకోగలిగినారు అంటే తప్పకుండా మేలు జరుగుతుంది గాక. ఎవరైనా బాగుండాలనే చెప్పాలి. ఉన్నది గ్రహస్థితిలో అనుకూలముగా ఉన్నప్పుడు అనుకూలముగా ఉందనే చెప్పాలి. కాబట్టి ఉన్న విషయం ఇది ధనుసు రాశి వాళ్ళది. ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ మాసంలో ఎలాంటి పరిహారం చేస్తే ఇంకా బాగుంటుందంటారు? ధనుస్సు రాశి వారికి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి, మాకు మేలు జరగాలి, ఏం చేస్తే బాగుంటుంది అని గనక అనుకునేటువంటి వాళ్లకు వీళ్ళు చేయాల్సింది ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. దత్తాత్రేయ స్వామిని ఎప్పుడైతే ఆరాధిస్తారో తప్పకుండా వీళ్లకు ఇంకా మంచి ఫలితాలు భవిష్యత్తులో ఉండబోతాయి అనేది చెప్పవచ్చు. కార్తీక మాసము ప్రారంభము అనేటువంటిది ఈ అక్టోబర్ 22వ తేదీ అంటే అమావాస్య అయిపోయిన తర్వాత వెంటనే కార్తీక మాసం ప్రారంభం అవుతున్నది. నవంబరు 20వ తేదీ 19వ తేదీ వరకు ఉంటుంది. కార్తీక మాసము యొక్క విశిష్టత ప్రాధాన్యత ఏమిటి అంటే కార్తీక మాసము అని అనంగానే మనము పరమేశ్వరుడికి పార్వతీదేవికి ప్రీతికరమైనటువంటి మాసం అని అనుకుంటాం. సర్వసాధారణం. పరమేశ్వరుడికి కార్తీక మాసం అని రాగానే కార్తీక మాసము యొక్క స్నానము దీపాలు అనేటువంటివి రెండు ప్రాధాన్యత. ఏమిటి స్నానం అంటే వాపీకూప తటాకాది అని. అందుకని ఈ మాసము చలికాలము అనేటువంటిది వచ్చేటప్పటికీ చాలామంది దీక్షలు అని తీసుకోవడం కూడా జరుగుతుంది. ఏదైనా పరమ పుణ్యప్రదం. మనకు జగత్పిత జగన్మాత అంటే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదఃపితరం వందే పార్వతీ పరమేశ్వరం అని మనం చెప్పుకుంటున్నాం. అంటే జగత్తుకంతా కూడా జగన్మాత జగత్ పిత తండ్రి పరమేశ్వరుడు. అందుకనే సృష్టికి మొట్టమొదట మూలము ఆది దంపతులు అని వాళ్ళను అన్నారు. వాళ్ళే ఆది దంపతులు. కనుక అటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మనకు కలగాలి అంటే మనము పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి కార్తీక మాసము యొక్క గొప్పతనము అంటే కార్తీక మాసములో సహజముగా మనము లింగాకారానికి మనము అభిషేకం చేసుకోవడము సర్వసాధారణం. అంటే లింగము అంతా కూడా పరమేశ్వరుడు అయితే ఆ పాణమట్టం అంతా కూడా అమ్మవారు అని. అందుకే అర్ధనారీశ్వరుడు అని. మనకు వేరువేరుగా ఉండరు. మిగతా విష్ణువు కానీ లక్ష్మీదేవి కానీ వేరువేరుగా ఉంటారు. సరస్వతి అమ్మవారు వేరుగా ఉంటుంది. బ్రహ్మకు సరే దేవాలయం లేదు, అది తర్వాత సంగతి. అలా మనకు మిగతా అంతా కూడా వేరు. రాముడు సీత అంటే ఏకోన్ముఖముగా ఉండరు. వేరుగా ఉండినా ఒకటే అనిపించినా పక్కపక్కన ఉంటారు. ఒక్క పరమేశ్వరుడి విషయం వచ్చేటప్పటికీ అర్ధనారీశ్వరుడు శరీరములోనే ఉంటుంది పార్వతీదేవి అని. అలాంటి పార్వతీ పరమేశ్వరులు కార్తీక మాసములో తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తములోను సాయంకాలము సంధ్యా సమయములోనూ కింద తిరుగుతారు అని ఉన్నది శాస్త్రం. ఓకే గురూజీ, ఈ అక్టోబర్ మాసం ధనుసు రాశి వారి గురించి చెప్పినందుకు ధన్యవాదాలు. జయస్తు.